అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. 2025 ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, చివరిగా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మీనరాశి వారికి ఏలినాడు శని 2వ దశ అనేటువంటిది ప్రారంభం కాబోతూ ఉన్నది. ఇక్కడ జన్మంలోకి శని వస్తుంది వీరికి ఒక 2-3 నెలలు అయితే కనుక ముందుగానే దీని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. మరొక విషయం ఏమిటి అంటే వీరికి 12వ భావంలో సూర్యుడు శని ఇద్దరు కూడా కలుస్తున్నారు. దీనివల్ల ఏదో ఒక మైనస్ అయితే జరగబోయే పరిస్థితి ఉంది. హెల్త్ రిలేటెడ్ మీనరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయేతు. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయేతు. ఇవి 2 గ్రహాలు కూడా ఆత్మకు ప్రాణానికి సంబంధించినవి అండ్ మనీ రిలేటెడ్ ఆల్సో. తెలియకుండా డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం, మనీ ఎవరికైనా ఇవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో కుంభరాశి మీనరాశి ఇద్దరికీ మరలా చెప్తున్నా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారు ఈ 2025 ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 2025 మార్చి 25వ తారీఖు దాకా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మీకు ఒక 2-3 నెలలు టైం పడుతుంది సుమారుగా కూడా. 2 నెలల తర్వాత వస్తుంది. ఈ డబ్బులు రాకపోగా గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి. జాబ్ రిలేటెడ్ మాత్రము తీవ్రమైనటువంటి ఇబ్బందులు. చక్కటి జాబ్ను కాపాడుకోలేని పరిస్థితి ఉంటే కొందరు జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు కొందరు ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, లేదా భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, లేదా యాక్సిడెంట్స్ కావచ్చును, తలకు సంబంధించినవి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎవరు ఎక్కువగా కూడా మత్తుకు బానిసైనటువంటి వారికి తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. జెన్యూన్గా మంచిగా ఉండేటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. భగవంతుని సేవలో ఉండేటువంటి వారికి ఇదే ఏలినాడు శనిలోనే చక్కటి గృహాన్ని నిర్మించుకోవడం కానీ, అద్భుతమైనటువంటి విదేశీ ప్రయాణం చేసి అక్కడ మంచిగా సెటిల్ అవ్వడం కానీ ఎన్నో ఉంటాయి. కనుక ఎప్పుడు ఎంతసేపు నేను ఏలినాడు శనిలో ఉన్నా అని చెప్పి బాధను తీసేయండి. ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ మాత్రమే జరుగుతుంది. అది జరుగుతుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ యథావిధిగానే ఉంటుంది. కనుక మీరు సీనియర్ సిటిజన్స్కు ఎంత విలువ ఇస్తే, ఎంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇస్తే అంత బాగా ఉంటుంది. రావాల్సిన ధనము కొంత ఇబ్బందికరంగా ఉంది. హెల్త్ మాత్రం చాలా జాగ్రత్త. ప్రయాణాలలో చాలా జాగ్రత్త. రాత్రిపూట ప్రయాణాలలో ఇంకా జాగ్రత్త. మత్తు పానీయాలు తీసుకొని రాత్రిపూట ప్రయాణాలలో పనికిరాదు. ఇక ఇంకా జాగ్రత్త అని చెప్పను. కనుక బీ కేర్ఫుల్. అది కారా, 2 వీలరా. మరొక విషయం ఏమిటి అంటే గృహానికి సంబంధించి చక్కటి బలం ఉంది, ముందుకు వెళ్ళొచ్చును. ఈ మీనరాశికి సంబంధించినటువంటి పిల్లల నుండి తల్లిదండ్రులకు కొంత బాధ. అయ్యో మా పిల్లవాడు ఎప్పుడు సెటిల్ అవుతాడో, అయ్యో మా పిల్లవాడికి ఎప్పుడు సంతానం కలుగుతుందో, అయ్యో మా పిల్లవాడికి ఎప్పుడు పెళ్ళి అవుతుందో, అయ్యో మా కూతురుకు అల్లుడు మంచిగా చూసుకుంటున్నాడో లేడో, అల్లుడు లొల్లి పెడుతున్నాడని కానీ, అత్త కోడలకు పడతలేదనేటువంటి వార్తలు కానీ, ఇలాంటివి వీరు వినడము, మానసికంగా బాధపడము, ఇలా ఉండబోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక శత్రువులపై, అసలు శత్రువులు మొత్తం మీ మీదనే. మీరు ఒక పని చేయండి. మీ ఇంటి ముందు ఒక మట్టి కుండకు సున్నం రాసి కాటుకతో బొట్టు పెట్టి దానిని ఒక కట్టెపై బోర్లించి ఇంటి ముందు కట్టే ప్రయత్నం చేయండి. మీనరాశి వారు
వివాహం కాని వారికి తప్పకుండా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులకు కొంత పని భారం అయితే ఎక్కువగా ఉండబోతూ ఉన్నది. అండ్ జాబ్ రిలేటెడ్ సెర్చ్ చేసుకునేటువంటి వారు తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే మీకు 3వ నెల వరకు ఓకే అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా గవర్నమెంట్ రిలేటెడ్ కోసం జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లోకల్ మన స్టేట్ గవర్నమెంట్ కానీ ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చును. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపారం ఉంచాలా తీసేయాలా అసలు ఏమిటి అర్థం కాని పరిస్థితి. సో తొందరపడి ఎలాంటి స్టెప్స్ తీసుకోవద్దు. 2025 3వ నెల 4వ నెల దాటిన తర్వాత కొంత గురుబలం వస్తుంది, మీకు బాగుంటుంది. ఎలాంటి తొందరపడి స్టెప్ తీసుకోకూడదు. విదేశీ ప్రయాణాల గురించి ఆల్రెడీ మనం చెప్పి ఉన్నాం. మీనరాశి వారు ఖచ్చితంగా కూడా ఒక అద్దాన్ని ఏదైనా దేవాలయంలో పెట్టిరండి. ముసలి వారికి, గుడి బయట ఉండేటువంటి వారికి కొంత టిఫిన్ను డొనేట్ చేసే ప్రయత్నం చేస్తూ, ఎవరైతే వ్యవసాయదారులు ఉంటారో వారికి చెప్పులను కొనిచ్చే ప్రయత్నం కానీ, లేదా వారికి ఒక టవల్ కొనిచ్చే ప్రయత్నం కానీ, లేదా వారికి ఒక వస్త్రము కానీ, లేదా ఒక చేతి కర్ర కానీ కొనిచ్చేటువంటి ప్రయత్నం చేయండి. రైతులకు, పంట పండించేటువంటి రైతులకు, లేదా ఒక టార్చ్ లైట్ కానీ కొనిచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే రాహుకాలం సమయంలో దుర్గా అమ్మవారికి దీపారాధన చేస్తారో వారికి అద్భుతమైనటువంటి రాజయోగము పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, ఇందులో నో డౌట్. కనుక మీనరాశి జాతకులు ఎలాంటి కంగారు పడాల్సినటువంటి పని లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చిన్న చిన్న రెమెడీస్ చేస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది. గ్రహచారము గోచారము వేరు వేరు అని మనము పదే పదే మొత్తుకుంటూ ఉన్నాం. కనుక గ్రహచారము గోచారానికి సంబంధించినవి చూసుకుంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం, మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేకున్నా కూడా నేను చెప్తా అని చెప్తున్నా. అయ్యో మా డేట్ ఆఫ్ బర్త్ లేదే, మా సమయం కరెక్ట్గా లేదే, లేకపోనియండి, నేను చూసుకుంటా. అది నా బాధ్యత. కనుక నడుస్తుంది, గడిచింది, జరగబోయేది కళ్ళకు కట్టినట్టుగా మనము చెప్పేటువంటి పరిస్థితి. కనుక ఓవరాల్గా ఎవరైనా కూడా ఈ మీనరాశి జాతకులు కంగారు పడాల్సింది లేదు. మనం చెప్పినటువంటి రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితము ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వీళ్ళు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.